ఈసారి చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇలాకాలో గెలిచినాం. రేవంత్ రెడ్డి ఎన్నో బెదిరింపులకు పాల్పడిండు, అయినా గెలిచి చూపెట్టినామని కిషన్ రెడ్డి సార్ అన్నాడు. మరి తెలంగాణలో చూసుకుంటే కార్ పార్టీ పత్తకే లేకుండా పోయింది. మోడీ దేశానికి మంచి చేస్తాడని జనాలు నమ్మిరు కాబట్టి మునుపటి కంట ఎక్కువ ఈసారి రాష్ట్రంలో కమలం పార్టీ పర్సంటేజ్ పెరిగిందని సార్ మాట్లాడిండు. ఇవాళ కిషన్ రెడ్డి సార్ చేయి గుర్తు పార్టీ లీడర్ల మీద ఫుల్ గరం అయిండు. ఎలక్షన్ల ముందు వరకు రేవంత్ సార్ మిమ్మల్ని మా పార్టీ లీడర్లు అందరినీ మస్తుగా బేరించిండు, అయినా మేము భయపడకుండా గెలిచి చూపెట్టినామని అన్నాడు. మున్పు కంటే ఈసారి ఎక్కువగా తెలంగాణలో మా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది. ప్రజలందరూ కూడా మోడీ సార్ని నమ్మి మల్లోపాలి ప్రధానమంత్రిని చేసిర్రు. ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు, మా అభ్యర్థి డికే అరుణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమెను విమర్శించడము, అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, అధికార దుర్వినియోగానికి పాల్పడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా, ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా దేశ హోంమంత్రి అయినటువంటి శ్రీ అమిత్ షా గారి ఉపన్యాసాన్ని కూడా మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారంటే ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారుడు ప్రచారం చేసిందో అర్థం చేసుకోవచ్చని మనం చేస్తా ఉన్నాం. మాకు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింతగా కష్టపడి పనిచేయాలని తెలంగాణ ప్రజలు మాకు ఆదేశించినట్టు కనిపిస్తాం.